చూయింగ్ గమ్ కి మరియు బబుల్ గమ్ కి మధ్య తేడా ఏంటంటే చూయింగ్ గమ్ మరియు బబుల్ గమ్ ఈ రెండు మొదటి చూపులో చాలా సారూప్యంగా కనిపించవచ్చు. ఇవి రెండు సాగేదిగా రుచిగా ఉంటాయి మరియు అన్ని రకాల వయసు గలవారు వాటిని తిని ఆనందిస్తారు. అయితే చూయింగ్ గమ్ ను నమలడానికి మరియు బబుల్ గమ్ ను బుడగలు ఊదడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ సుపరిచితమైన ఉపయోగాలకు మించి ఈ రెండు ఉత్పత్తులను నిజంగా వేరుగా ఉంచేది ఏమిటి? వీటిని నమలడం లేదా ఊదడం అనే సాధారణ చర్యకు మించి చూయింగ్ గమ్ ను బబుల్ గమ్ నుండి వేరు చేసే ప్రత్యేక లక్షణాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూయింగ్ గమ్ కు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆధునిక కాలానికి ముందు కూడా గ్రీకులు మరియు మయాన్లు వంటి పురాతన నాగరికతలు మొక్కల నుండి వచ్చే సహజ పదార్థాలను నమలడానికి ఉపయోగించారు. గ్రీకులు మాస్టికా అనే మొక్కల రెసిన్ ను ఎక్కువగా నమిలేవారు. అయితే మయాన్లు చికిల్ చెట్ల నుండి వచ్చే రసాన్ని ఉపయోగించేవారు. ఈ రోజు మనకు ఉన్నట్లుగా వారికి బ్రీత్ మింట్లు లేదా టూత్ పేస్ట్లు లేవు. కాబట్టి ఈ సహజమైన రెసిన్లు వారి శ్వాసను తాజాగా ఉంచడంలో సహాయపడింది. 1800లలో చూయింగ్ గమ్ ను దుకాణాల్లో విక్రయించడం ప్రారంభించారు. ఇది బాగా ప్రాచుర్యం పొందడానికి ఒక కారణం ఏంటంటే ఇది మీ నోట్లో ఎక్కువసేపు ఉంటుంది. కాలక్రమేణా నెమ్మదిగా రుచిని విడుదల చేస్తుంది. ఇది కాసేపు నమలడం ఆనందదాయకంగా ఉంటుంది. కానీ గమ్ సరదాగా మరియు సహాయకరంగా ఉన్నప్పటికీ మీరు దానిని మింగకూడదు. మీ శరీరం ఆహారంలో లాగా గమ్ ని జీర్ణించుకోదు. కాబట్టి మీరు దానిని మింగితే అది మీ సిస్టంలో కొంతకాలం ఉంటుంది. కొన్ని అపోహలు సూచించినట్లు ఇది వాస్తవానికి మీ కడుపులో సంవత్సరాల పాటు ఉండదు. మీరు నమలడం పూర్తయిన తర్వాత దాన్ని ఉమ్మివేయడం మంచిది. బబుల్ గమ్ మొట్టమొదట 1906లో దుకాణాల్లో విక్రయించబడింది. ఆ సమయంలో ప్రజలు దాని గురించి ఆసక్తిగా ఉన్నారు, కానీ అది వెంటనే ప్రాచుర్యం పొందలేదు. ఎందుకంటే బబుల్ గమ్ యొక్క ప్రారంభ వెర్షన్లు సరైన పదార్థాలతో తయారు చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇది చాలా వరకు చికటగా మరియు నమలడానికి కష్టంగా ఉండేది మరియు ఇది పిల్లలకు చాలా తక్కువ ఆనందాన్ని ఇచ్చేది. ఫలితంగా చాలా మంది దీన్ని ఇష్టపడలేదు మరియు అది బాగా అమ్ముడుపోలేదు. అయితే కాలక్రమేణా బబుల్ గమ్ రెసిపీ మెరుగుపడింది. చివరికి కంపెనీలు దీన్ని ఎలా మెరుగ్గా మార్చాలో కనుగొన్నాయి. అవి మృదువైన స్ట్రెచర్ మరియు సులభంగా బుడగలు ఊదడం లాంటివి. ఈ మార్పులు చేసిన తర్వాత బబుల్ గమ్ నిజంగా జనాదరణ పొందడం ప్రారంభించింది, ముఖ్యంగా యువకుల్లో. దానితో పెద్ద బుడగలు ఊది పేల్చడం వారికి నచ్చింది. సాధారణ చూయింగ్ గమ్ కంటే బబుల్ గమ్ బాగా ప్రాచుర్యం పొందడానికి ఒక కారణం ఏమిటంటే అది చాలా ఎక్కువగా సాగుతుంది. చూయింగ్ గమ్ తో మీరు బుడగలు పేల్చడానికి ప్రయత్నిస్తే అది చిరిగిపోతుంది, కానీ బబుల్ గమ్ పెద్ద బుడగలు ఏర్పడడానికి సహాయపడుతుంది. అదనంగా ఒక బబుల్ పాప్ అయినప్పటికీ అది మీ ముఖంపై అంటుకునే గందరగోళాన్ని సృష్టించదు. ఇది ఉపయోగించడం పిల్లలకు మరింత సరదానిచ్చింది. సాగదీయడం మరియు బుడగలు ఊదడం అనే ఈ కలయిక వలన బబుల్ గమ్ యువతకు బాగా నచ్చింది. బబుల్ గమ్ మరియు చూయింగ్ గమ్ మధ్య ప్రధాన వ్యత్యాసం అవి తయారు చేసిన పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. బబుల్ గమ్ లో ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి. అవి వాటిని మందంగా మరియు సాగేలా చేస్తాయి. అందుకే మీరు దానితో బుడగలు ఊదవచ్చు. మరో పక్క చూయింగ్ గమ్ లో అత్యంత సాధారణమైన పుదీనా రుచిని కలిగి ఉంటాయి. ఇది మీ శ్వాసను తాజాగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మీరు పుచ్చకాయ లేదా లికోరైస్ వంటి ఇతర రుచుల్లో కూడా చూయింగ్ గమ్ ను కనుగొనవచ్చు. ఇవి కొంచెం భిన్నమైన దాన్ని అందిస్తాయి. అయితే బబుల్ గమ్ సాధారణ చూయింగ్ గమ్ కంటే ఎక్కువ రుచిని కలిగి ఉంటుంది. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, ద్రాక్ష లాంటి మరెన్నో ఫ్రూటీ ఫ్లేవర్లలో పొందవచ్చు. ఇది విభిన్న రుచులను ప్రయత్నించడాన్ని ఆస్వాదించే వ్యక్తులకు సరదాగా ఉంటుంది. అయితే కొన్ని కంపెనీలు కెఫిన్ వంటి అదనపు పదార్థాలను గమ్ కి జోడించడాన్ని ప్రారంభించాయి. ఇది ప్రజలు మెలకువగా ఉండడానికి మరియు మరింత అప్రమత్తంగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది కేవలం వినోదం లేదా రుచి కోసం నమలడం మాత్రమే కాదు, గమ్ కూడా మీకు కొద్దిగా శక్తినిస్తుంది. సంక్షిప్తంగా రెండు రకాల గమ్లు వివిధ కారణాల కోసం గొప్పవి. చూయింగ్ గమ్ మిమ్మల్ని తరచుగా రిఫ్రెషింగ్ గా ఉంచుతుంది, ప్రత్యేకించి పుదీనా రుచులతో. అయితే బబుల్ గమ్ స్ట్రెచియర్ గా ఉంటుంది మరియు మరింత ఉల్లాసభరితమైన ఫలవంతమైన రుచుల్లో లభిస్తుంది. ఇది బుడగలు ఊదడానికి సరైనదిగా చేస్తుంది.
ఫ్రెండ్స్, బబుల్ గమ్ మరియు చూయింగ్ గమ్ మధ్య ప్రధాన తేడా ఏమీ లేదు. మీరు మీ నోటును బిజీగా ఉంచుకున్నా లేదా మీ శ్వాసను తాజాగా ఉంచుకున్నా ఈ రెండు కూడా నమలడానికి ఉద్దేశించబడినవి. మీరు వాటిని మీ నోటిలో పాప్ చేసి నమలండి మరియు అవి అందించే రుచిని ఆస్వాదించండి. అవి రెండు ఒకే విధమైన ప్రయోజనాలను అందిస్తాయి మరియు ప్రతి రకం విభిన్న రుచులకు అనుగుణంగా వివిధ రకాల రుచులలో వస్తుంది. మీరు భోజనం చేసిన తర్వాత క్లాసిక్ మింట్ చూయింగ్ గమ్ ని లేదా పెద్ద బుడగలను ఊదేందుకు స్వీట్ బబుల్ గమ్ ని తీసుకున్నా అవి రెండు ఆహ్లాదకరమైన మరియు రుచికరమైన అనుభవాన్ని అందిస్తాయి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా వికారకరమైన గమ్ ని రుచి చూసారా? మీరు ప్రయత్నించిన వాటిలో అత్యంత విచిత్రమైనది ఏదో కింద కామెంట్ చేయండి.